దట్టమైన అడవి మధ్యలో విశాలమైన మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపై రకరకాల పక్షుల కిలకిలలు వినపడేవి. ఆ అడవిలోని చాలా పక్షులు దానిమీద విశ్రాంతి తీసుకునేవి. మరికొన్ని పక్షులైతే దానిమీద వాటి నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ మర్రి చెట్టు నీడలో ఆ పక్షులన్నీ చాలా ఆనందంగా నివసించేవి. ఎప్పుడైతే మనం ఒకే చోట చాలా సమయం దాకా ఉంటామో దానిమీద మనకు ప్రేమపూర్వకమైన సంబంధం ఏర్పడుతుంది. అటువంటి సంబంధమే ఆ పక్షులన్నిటికీ ఆ మర్రి చెట్టుపై ఏర్పడింది. ఒకరోజు ఆ అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. చాలా రోజుల పాటు వర్షాలు పడలేదు. మరియు చెట్లు చేమలన్నీ ఎండిపోసాగాయి. ఆ మర్రి చెట్టు కూడా నీళ్లు లేక ఎండిపోసాగింది. పక్షులన్నీ ఆ చెట్టును వదిలి వెళ్లిపోవటం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి కొమ్మలు విరిగిపోసాగాయో పక్షులు వేరువేరు స్థలాలు వెతుక్కున్నాయి. అక్కడ కేవలం ఒక ముసలి రాబందు మాత్రం ఉండిపోయింది. మిగతా అన్ని పక్షులు అక్కడి నుండి వెళ్లిపోతుండగా కొన్ని పక్షులు ఆ రాబందును కూడా ఆ చెట్టు విడిచి రమ్మని అన్నాయి. ఆ రాబందువు దానికి నిరాకరించింది. ఆ రాబందువు ఇలా అనుకున్నది, నేను ఈ చెట్టు మీదే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ చెట్టు నాకు జీవితంలో ఎంతో సుఖాన్నిచ్చింది. ఈరోజు ఈ చెట్టు కష్టంలో ఉంటే దీన్ని విడిచి నేను ఎలా వెళ్లగలను? ఈ చెట్టు నాకు తల్లిదండ్రులతో సమానము. నేను ఈ చెట్టును విడిచి వెళ్లలేను. ఏదైనా అవ్వని. ఎవరైతే వాళ్ల తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేస్తారో వాళ్ళు చాలా స్వార్థపరులు. ఆ రాబందువు తను చనిపోయేదాకా ఆ చెట్టును విడిచిపెట్టాలని అనుకోలేదు. అలా కాలం గడుస్తోంది. ఆ చెట్టు మరింతగా పాడైపోయింది. అయినా సరే ఆ రాబందువు చెట్టును వదిలిపెట్టలేదు. ఆ రాబందువు రోజంతా ఆహారాన్ని వెతుక్కొని రాత్రికి మాత్రం చెట్టు దరికి చేరేది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఏ పక్షులైతే ఆ చెట్టును విడిచి వెళ్లాయో అవన్నీ ఇలా అనుకున్నాయి, మన గద్దమామ ఇంకా ఆ చెట్టు మీదే ఉన్నాడు. ఆ పక్షులన్నీ రాబందును ఒప్పించటానికి వెళ్లాయి. మామా, ఈ చెట్టు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. నీ ప్రాణాలకు కూడా ఇది ప్రమాదం. కాని రాబందువిలా అంది, ప్రియమైన పక్షులారా, నేనిక్కడే పుట్టాను, దీనిపైనే పెరిగాను. ఈ చెట్టు నాకు తల్లిదండ్రులతో సమానము. నాకు జీవితంలో అన్ని సుఖాలు ఇక్కడ దొరికాయి. నేను ఈ చెట్టుని ఈ కఠినమైన సమయంలో వదిలి రాలేను. అలా చేస్తే అది నాకు అతిపెద్ద తప్పుగా మిగిలిపోద్ది. ఆ రాబందు చెప్పిన మాటలు విని పక్షులన్నీ చాలా నిరాశ చెందాయి. పక్షులన్నీ ఇంద్రుని దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పాయి. ఇంద్రుడు పక్షులు చెప్పినదంతా విని రాబందువుని ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు రాబందువుతో ఇలా అన్నాడు, రాబందు రాజా, ఈ చెట్టు అంతా పాడైపోయి కొమ్మలు కూడా విరిగిపోయాయి. ఈ చెట్టు విరిగిపోతే మీ ప్రాణాలకు కూడా చాలా ప్రమాదము. అందుకనే ఈ చెట్టును వదిలి సురక్షితమైన స్థలానికి వెళ్ళిపోండి. అప్పుడా రాబందువు, ఓ భగవంతుడా, నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు ఈ చెట్టు మీద నన్ను వదిలి వెళ్లారు. నేనిక్కడే పెరిగాను, ముసలివాడినయ్యాను. ఈ కష్ట సమయంలో చెట్టును వదిలి ఎలా వెళ్లగలను? నేను చనిపోయేదాకా ఈ చెట్టుని వదిలిపెట్టను. ఇంద్రుడు ఆ రాబందువు చెప్పిన దానికి ఎంతో ప్రసన్నుడయ్యాడు. నేను నీకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పు, నీకు ఏం వరం కావాలో? ఓ భగవంతుడా, నాకు ఎటువంటి వరదానం వద్దు. మీరిచ్చే వరం ఈ చెట్టుకి ఇవ్వండి. ఈ చెట్టు మళ్లీ వికసించేలా వరం ఇవ్వండి. కలకల్లాడుతూ ఉండేలా దానికి ఆయుష్నివ్వండి. దాని వలన వేలాది పక్షులకు ఆసరా దొరుకుతాది. ఇంద్రుడు ఆ రాబందువు మాటలు విని ఎంతో ప్రసన్నమయ్యి ఆశీర్వదించారు. దానితో ఆ మర్రి చెట్టు మరల పచ్చని ఆకులతో కలకల్లాడింది. అడవి అంతా వర్షంతో తడిసిపోయింది. అక్కడున్న చెట్లన్నీ పచ్చని ఆకులతో మెరిసిపోయాయి. ఆ మర్రి చెట్టుని ఏ జంతు పక్షులైతే విడిచి వెళ్లాయో అవి మళ్లీ వాటి గూటికి చేరాయి. అన్ని పక్షులు మర్రి చెట్టు మీదకొచ్చి కిలకిలమన్నాయి. అందరూ కలిసి రాబందువును మెచ్చుకుంటూ సేవ చేయసాగారు. ఈ విధంగా ఆ రాబందువు తన చివరి రోజులు ఎంతో ఆనందంగా గడిపింది. మనం కూడా ఈ కథ నుండి మన పెద్దవాళ్లను వృద్ధాప్యంలో మరింత జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్లని వదిలి వెళ్లరాదని నేర్చుకుందాము. మనకి ప్రాణాన్నిచ్చిన దేవతలు వారు. మరియు మన్ని పెంచి పెద్ద చేయడంలో వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. అందుకునే వాళ్లను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాలి. సవితాదేవి 70 ఏళ్ల వృద్ధురాలు. రాజ్గీర్ అనే ఊళ్ళో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమె భర్త బన్సీలాల్ కొన్నేళ్ల క్రితం మరణిస్తాడు. తన ఒక్కగానొక్క కొడుకైన రమేష్ను ఒంటరిగానే ఎంతో కష్టపడి పెంచుతుంది. రమేష్ ఇప్పుడు సిటీలో ఉంటాడు. ఒక విజయవంతమైన వ్యాపారిగా మారతాడు. అతను తన డబ్బు
బిజినెస్లో ఇంత కూడా తీరిక లేకుండా ఉంటాడు. తల్లిని కూడా పట్టించుకోడు. రమేష్ పుట్టినరోజు నాడు సవిత అతనికి ఫోన్ చేస్తుంది. కానీ బిజీగా ఉండడం వల్ల రమేష్ ఫోన్ తీయడు. రాత్రి మళ్ళీ సవిత ఫోన్ చేస్తుంది. రమేష్ నిద్రమతిలో ఫోన్ తీస్తాడు. అమ్మా, నీ సమస్య ఏంటి? మాటిమాటికి ఫోన్ ఎందుకు చేస్తున్నావు? రోజంతా కష్టపడి అలసిపోయి నిద్రపోతున్నాను. మాటిమాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. సవిత ఎంతో ప్రేమగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంది. ఊరికి రమ్మని పిలుస్తుంది. రమేష్ మరుసటి రోజు వస్తానని మాటిస్తాడు. రమేష్ ఊరికి వచ్చాక సవిత అతన్ని ప్రేమగా హత్తుకుంటుంది. కానీ రమేష్ ధ్యాసంతా తన డబ్బు, ఆస్తి మీదే ఉంటుంది. అమ్మా, నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నీకేం కావాలో చెప్పు. సరే, నువ్వు నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా? సరే అయితే మొదట ఒక 5 కిలోల రాయిని ఒక బట్టలో చుట్టి నీ కడుపుకి కట్టుకొని 24 గంటల పాటు ఉంచుకొని నీ పని చేసుకో. నువ్వొకవేళ అలా చేయగలిగితే ఈ పరీక్షలో నువ్వు నెగ్గినట్లే అని అంటుంది సవిత. సరే అని చెప్పి అతను ఒక 5 కిలోల రాయిని ఒక బట్టలో చుట్టి తన కడుపుకు కట్టుకుంటాడు. 1 గంట గడుస్తుంది. రమేష్ ఎంతో కష్టపడుతుంటాడు. 2 గంటలు గడుస్తాయి. అతనికి ఆ రాయి బరువుగా అనిపిస్తుండడం మొదలవుతుంది. అలా 3-4 గంటలు గడుస్తాయి. రమేష్ ఇబ్బంది పడుతుంటాడు. తల్లి ఆ రాయి కట్టుకొని తన పని కూడా చేసుకోవాలని చెప్పింది. ఏ పని చేసినా కూడా ఆ రాయిని కట్టుకునే చెయ్యాలి. రమేష్ తన పనంతా ఆ రాయి కట్టుకునే చేసుకుంటుంటాడు. కానీ చివరికి విసిగిపోయి ఆ రాయిని విప్పేసి, అమ్మా, ఇంత భారీ రాయిని మోయడం నా వల్ల కాదు. నాయనా, నీ మొదటి పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఈ రాయిని నువ్వు ఒక్క 5 గంటలు కూడా మోయలేకపోయావు. అలాంటిది నేను నిన్ను 9 నెలల పాటు మోస్తూ అలసిపోకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసుకున్నాను. నువ్వు ఈ రాయిని కడుపుకు కట్టుకొని 24 గంటలు కాలేదు. కానీ ఈ విషయం అతనిపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అమ్మా, నువ్వు నాకింకో పనివ్వు. అది తప్పకుండా చేస్తాను. సరే అయితే ఈరోజు రాత్రి నువ్వు నా గదిలోనే పడుకో. సరే, అదేమంత పెద్ద విషయం. ఈరోజు నేను నీ గదిలోనే పడుకుంటాను. రమేష్కు ఇలా నిద్ర పడుతుందో లేదో సవిత, నాయనా, నాకు దాహంగా ఉంది. 1 గ్లాసుడు మంచినీళ్లు తీసుకురా. కొడుకు వెంటనే లేస్తాడు. తల్లికి 1 గ్లాసుడు నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. ఆమె ఆ నీళ్లను కొంచెం తాగి మిగిలిన నీళ్లను కొడుకు పడుకున్న పక్కపై పోస్తుంది. అది చూసిన కొడుకు కోపంతో, ఏంటమ్మా ఇది? నేను పడుకున్న చోట నువ్వు నీళ్లు పోసావు? అరే నాయనా, వృద్ధాప్యం వచ్చేసింది కదా, తెలీలేదు, పడిపోయినట్లున్నాయి. ఆ తడి జాగాలోనే ఎలాగోలా అతను పడుకుంటాడు. కొంచెం సమయం గడుస్తుంది. కొడుకుకి నిద్ర వస్తుంటుంది. ఇంతలోనే తల్లి మళ్ళీ పిలుస్తుంది. నాయనా, నాకు దాహంగా ఉంది. 1 గ్లాసుడు నీళ్ళివ్వు. కొడుకు కోపానికి హద్దుండదు. వెంటనే అరుస్తూ, నీ పనికో దండం. నేను నా గదిలోనే పడుకుంటాను. సవితాదేవి అతన్ని ఒక్క లెంపకాయ కొడుతుంది. నువ్వు చిన్నప్పుడు మాటిమాటికి పక్క తడిపేసేవాడివి. మాటిమాటికి లేచి నిన్ను పొడి జాగాలో పడుకోబెట్టేదాన్ని. నేను నువ్వు పాడు చేసిన జాగాలో పడుకునేదాన్ని. ఆ కంపు కొడుతున్న జాగాలో ఏమాత్రం సంకోచించకుండా నిద్రపోయేదాన్ని. ఇంత కూడా కోపగించుకోకుండా అంతా చేసేదాన్ని. నువ్వు మలమూత్రాలు చేసినా శుభ్రం చేసేదాన్ని. ఈరోజు 2 సార్లు నీళ్ళడగగానే విరుచుకుపడుతున్నావు. నీకు చాలా కష్టంగా అనిపించింది. నా మీద అరుస్తున్నావు. నువ్వు తడిపిన పక్క మీద పడుకున్నప్పుడు నేనెప్పుడూ అరవలేదే. నీ మీద నా ప్రేమ ఏమాత్రం తగ్గలేదే. ఈ మాటలు కూడా రమేష్ పైన ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. సరే అయితే 3వ పని చెప్పు, నేను తప్పకుండా చేస్తాను. సరే, తెల్లవారిని నీకు 3వ పని చెప్తాను. తెల్లవారగానే తల్లి ఇలా అంటుంది. నాయనా, నీకు 3వ పని చెప్తున్నాను. తల్లి ఈ మాట చెప్తుండగా ఒక పక్షి అక్కడికి వస్తుంది. నాయనా, ఇదేమిటి? అమ్మా, అది ఒక పక్షి. నాయనా, ఇది ఏమిటి? అమ్మా, చెప్పాను కదా, అది ఒక పక్షి. మాటిమాటికి అడుగుతున్నావు. నాయనా, చిన్నప్పుడు నువ్వు ఒకసారి నా ఒళ్ళో కూర్చున్నావు. అప్పుడు ఒక పక్షి వచ్చి మన కిటికీపై వాలింది. అదేమిటని నువ్వు నన్ను అడిగావు. అది ఒక పక్షి నాన్నా అని నేను నీకు చెప్పాను. నువ్వు మళ్ళా అదేమిటి అని అడిగావు.
అప్పుడు కూడా నేను అది ఒక పక్షి నాయనా అని చెప్పాను. నువ్వొక 20 సార్లు దాని గురించి అడిగావు, అమ్మా అదేమిటి, అమ్మా అదేమిటి అని. ప్రతిసారి నేను నీతో ప్రేమగా నీ తల నిమురుతూ ఎంతో ప్రేమగా అది పక్షి నాయనా అని చెప్పాను. నాకు ఇంత కూడా కోపం రాలేదు. ఈరోజు నేను 2 సార్లు అడగ్గానే ఇంత కోపం తెచ్చుకొని చిందులు తొక్కుతున్నావు. నాయనా, ఈరోజు ఒక 2 సార్లు సమాధానం చెప్పలేకపోయావు. కానీ నువ్వడిగిన ప్రతి ప్రశ్నకు నేను ఎంతో ప్రేమగా ఎన్నిసార్లైనా సమాధానం చెప్పాను. నా ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది. దీనితో తల్లి ప్రేమ, తల్లి త్యాగం విలువ రమేష్కు అర్థమయ్యాయి. క్షమించమని అతను తన తల్లి కాళ్లపై పడతాడు. సవిత తల్లి రుణాన్ని ఎవ్వరూ తీర్చలేరని చెప్తుంది. ఈ సంఘటన రమేష్కు ఒక పెద్ద గుణపాఠం నేర్పించింది. తన తల్లితో